హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతికా డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేము ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడు చూసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సర్వపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కావలసినంత బియ్యపిండి, పసుపు, ధనియాల పొడి, వినిపిస్తుందా? 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కావాల్సినంత, ఇంత పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. ఇది కచ్చా పచ్చ. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు అంటే వేరుశనగపప్పు, నువ్వులు, తెల్ల నువ్వులు, మామూలు సర్వపిండి కాదు, ఇందులో మనం సొరకాయ వేసుకుంటున్నాం. ఎండాకాలం కదా, చలవ కోసం. సొరకాయ తురుము ఇది. ఇందులో సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకొని అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వాటర్ వేసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సొరకాయ లేకుండా కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్తోని చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు, ఎండు కారపొడి. ఫ్రెండ్స్, సొరకాయలో ఉండే వాటర్ సరిపోలేదు కాబట్టి నేను వాటర్ వేసుకొని కలుపుతున్నా. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా. ఉప్పు చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఎలా దీన్ని చేసుకోవాలో చూద్దాం. కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనెంతా గిన్నెకి ఇట్లా మొత్తం చుట్టూ అప్లై చేసుకోవాలి. మనకి ఈ గిన్నెకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇలా పెట్టుకొని చేతి కొంచెం నూనె పూసుకొని ఇక్కడ పూసుకునేది చూపించలేవే. ఇలా గిన్నెకంతా సమానంగా పరుచుకోవాలి. ఇలా గిన్నెకి మొత్తం ఇట్లా పల్చగా పరుచుకోవాలి.
దీన్నే గిన్నప్ప కూడా అంటారు. సర్వపిండి, గిన్నప్ప, తపాలా గిన్నె, ఏదేదో అంటూ ఉంటారు, అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. మామూలుగా అయితే తెలంగాణలోనే ఇది ఇలా పెట్టుకొని మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే అంతా బాగా కాలుతుంది. ఇంకా కావాల్సి ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఈ హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలి. మేము కొంచెం వాటర్ కూడా వేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకు చాలా ఇష్టం అది. ఇంకా కొంచెం స్ప్రెడ్ చేద్దాం. ఇలా మధ్యలో కొంచెం వాటర్ వేసుకున్నా కూడా అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉడికి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కాలుస్తాం. ఓకే, స్టవ్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. మూత పెడదాం. మూత పెట్టి కాల్చుకుందాం. ఓకే, హైలో పెట్టాలి. తర్వాత మళ్ళీ కొంచెం సైడ్లో ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఇలా పెనం మీద కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొత్తం దీనికి పరుచుకోవాలి. ఇక్కడ ఆడియో మిస్ అయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మనకి ఇది లేట్ ప్రాసెస్. తొందరగా కావాలంటే ఒక 4 గిన్నెలు 5 గిన్నెలలో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒకదాని అనుకోవాలా ఒకటి చేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత దానికి అదే లేస్ వస్తుంది. మనకి ఈ విధంగా ఉంటే కాలినట్టు, కొంచెం ఇట్లా బ్రౌనిష్గా రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. గిన్నెప్ప రెడీ, తిందాం పదండి. మనం ఇది పెట్టుకున్నప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసుకున్నప్పుడు ఇలా తెల్ల తెల్లగా పిండి బాగుంటుంది. ఇదిగోండి, వాటర్ వేయకపోతే ఇలా ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం తిన్నప్పుడు అందరం ఇంట్లో వాళ్ళని గొడవ పెట్టుకుంటా. ఇది కూడా కొంచెం లైట్గా మాడితే ఇంకా చాలా ఇది ఇది ఇట్లా ఇట్లా మాడితేనే బాగుంటుంది మేడం. మేడం అంటేనే నేను రాజా, ఇది తింటావు అంటే ఏం గుర్తొస్తుంది నీకు? చిన్నప్పుడు అందరం నాకు కావాలి, మెత్తది నాకు వద్దు. దీనికోసం అందరం కొట్టుకునే వాళ్ళం కదా. ఈ మాడు గురించే ఫ్రెండ్స్, మా అక్కలు ఇద్దరు, మా అన్నయ్య, మా అమ్మ పెట్టేది. తెలంగాణలో సరపిండే టిఫిన్ అంటే కదా, అట్లు సర్వపిండి. ఎవరైనా బంధువులు వచ్చినా కూడా సర్వపిండి. అందరూ దీనికోసం కొట్టుకుంటారు. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, తెల్ల తెల్ల ఉంటే టేస్ట్ బాగుండదు. మా అక్క, మా అన్న వాళ్ళందరం నాకంటే నాకు, నాకంటే నాకు.
ఇక్కడ మాడలేదు చూడ మ్మ్. గొప్పగా ఉన్న దానివల్ల మేము ఇప్పుడు తెలంగాణకి వెళ్తే అత్తమ్మ వాళ్ళు మా అత్తమ్మ మా అక్క మా వదిన ఇవి పట్టిస్తారు స్పెషల్ స్పెషల్ మా ఆయన చాలా ఇష్టం. మా ఆయన తెలంగాణకి వెళ్తే ముందు సర్వపిండి కావాలని అడుగుతాడు. ఇక్కడ కూడా కొట్లాట జరుగుతుంది. ఇట్లనే ఇట్లా ప్లేట్లలో కూడా కాదు, ఇట్లే పట్టుకొని తినేవాళ్ళం ఇట్లా చేతిలోనే. గిన్నెలు అవసరం లేదు, ఇదే గిన్నె కదా. ఇదే గిన్నె కాబట్టి ఇట్లే తినేవాళ్ళం. బాగుంది చాలా బాగుంది. ఈరోజు చేసుకొని కూడా రేపు రేపు 2 days దాకా బాగుంటుంది ఇది. దీని కాంబినేషన్ ఏందో తెలుసా? చెప్పండి, చెప్తాను నీకు. కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో చెప్తారు కానీ నువ్వు చెప్పు. టీ టీ తాగుతూ తినేవాళ్ళం. నువ్వు నువ్వు టీ తాగుతుంది ఇంకా అంట కాదే. మేమా ఏం లేదు వేరుశనగ ఇక్కడ ఉందిలే. వేరుశనగ గుండు ఉంటాయి కదా అవి ఎక్కడ ఎక్కువ వస్తాయో చూసుకొని అక్కడ తీసుకొని తింటున్నాం. ఇన్ని నుండి వేరుశెనగ పప్పు, అదే పల్లీలు ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్ ఉంటాయి. అసలు మన ఫ్రెండ్స్కి ఇచ్చావా? సర్వపిండి ఇచ్చావా? ఎట్టిస్తావు? ఫ్రెండ్స్ ఇది మీకు మాడిపోయింది కాబట్టి, అంటే మాడిపోవడం అంటే మాడిపోవడం కాదు, ఇంత దూరంగా ఉంటుంది. ఇదే టేస్ట్. 4 గిన్నెలు అయిపోయినట్టురా. 1.5 గిన్నె నేను అయిపోయినా. తింటా అంటే పోతా ఉంటుంది. నువ్వు చక్కగా ఉంటుంది, కొంచెం పెట్టుకుని ఇంకా కొంచెం. చాలా బాగుంది ఫ్రెండ్స్ సర్వపిండి. సో మీకు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి, మీకు వచ్చినాక కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, తినండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొంచెం పిండితో చేయండి ఫస్ట్, చేసుకొని తినండి. తిన్నాక మీకు టేస్ట్ నచ్చుతుంది కంపల్సరీ. కామెంట్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో. ఓకే, సొరకాయ లేకపోయినా పర్లేదు, సొరకాయని స్కిప్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్. కొంచెం కారం సరిపోని వాళ్ళు ఎండు కారపొడి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ బాగుంటుంది. అదే అది కూడా బాగానే ఉంటుంది. అది ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతికా డైరీస్. చెప్పాలా ఇప్పుడు? అది మళ్ళీ పర్లేదు చెప్పు ఇప్పుడు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గీతికా డైరీస్. గీతికా డైరీస్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు గీతికా డైరీస్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.